హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మేమెక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారు? మేమిద్దరమే వెళ్తున్నాం ఈరోజు. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసైతే షాపింగ్‌కెళ్తున్నాం. సో, ఎక్కడికో మీకు తెలుసు ఆల్రెడీ. చూసేసారు గదా! మీరు థంబ్‌నెయిల్. యెస్. మేమైతే విశాల్ మాల్‌కెళ్తున్నాము. సో, మా పక్కనున్న విశాల్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారనమాట. అయితే మేమక్కడికెళ్తున్నాం ఈరోజు. ఇంకా మా ఎదురింటి ఆవిడన్నది కొత్తగా ఓపెన్ చేశారు గదా! చాలా మంచి మంచి స్టాకొచ్చింది. వెళ్లి చూసి రండి అంటే, సర్లే స్కూల్స్ ఓపెన్ చేశారు గదా! పిల్లలకి మా చిన్నోడికి స్కూల్ యూనిఫార్మ్ లేదనమాట. మనం నార్మల్ డ్రెస్‌లోనే, సివిల్ డ్రెస్‌లోనే వెళ్ళాలి. ఇంక తెచ్చుకుందాంలే తనకో 2, 3 డ్రెస్సులు అని జెప్పేసి వచ్చేసాను నేనైతే విశాల్‌కి ఈరోజు. అయితే మీలో ఎంతమంది విశాల్‌కని కాదు, బయటికొచ్చేటప్పుడు హెయిర్‌కి ఆయిల్ పెట్టుకొనొస్తారు. నేనైతే హెయిర్‌కి ఆయిల్ పెట్టుకొనే వచ్చాను. హెయిర్ ఆయిల్‌తోనే ఉన్నాను. ఇంకా అలానే వచ్చేసాను. ఇంకా సర్లే ఏమైతుంది హెయిర్ ఆయిల్ ఎవరు చూస్తుర్రు అని వచ్చేసాననమాట. మా ఆయన అంటున్నాడు, "అబ్బా! నీలా రావాలి ఎవరైనా సరే. ఆ జుట్టు చూడు ఎట్లుందో నీ పిలక" అని అంటున్నాడనమాట. ఎగతాళి చేస్తున్నారు. సరేలే అని మా చిన్నోడికి నేనైతే డ్రెస్సులు చూడడం స్టార్ట్ చేశాను. డిజైన్ అవన్నీ చాలా బావున్నాయి. కానీ కాటన్ కాదస్సలు. నేను ఫస్ట్ చూసేసరికి బావుంది కదా! అని ఇన్ని తీసుకున్నానసలు. తర్వాత క్లాత్ చూసేసరికి కాటన్ కాదనిపిచ్చింది. ఇక్కడ ఈ సమ్మర్‌కి ఈ క్లాత్ ఏస్తే ఇగ పిల్లలు బతుకుతారా అనిపిచ్చింది. ఎందుకంటే చాలా ఎండలు, చాలా ఉడకపోతుంది. అస్సలు బతకలేము ఇంట్లోనే. ఇంక పాపం వాళ్ళు స్కూల్లో ఎట్లుంటరు అని నేనింక పక్కకు పెట్టేసాను. ఆ తర్వాత ఇగ స్టేషనరీ తీసుకుందాము. క్రేయాన్స్ అవన్నీ కావాలి అంటేను స్కూల్లో ఇంక అవన్నీ చూస్తున్నాననమాట నేను. మెయిన్ అవే గదా! మనకు కావాలి. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి గాబట్టి, ఇంకా అందులోను మళ్ళీ ఇంకా స్కూల్‌లో వాళ్ళు ఊకే ఫోను చూస్తున్నారు. ఫోను చూడకుండా ఉండాలంటే స్నేక్ గేమ్ ఉంటే, లూడో ఉంటే బావుంటుందని జెప్పి ఇది తీసుకుందామని తీసుకుంటే లాస్ట్‌కి దానికి బార్ కోడ్ లేదు. అది లేదు, ఇది అని జెప్పి బిల్లేయలేదు. నాకు మెయిన్‌గా ఏ ఐటెమ్స్ అయితే గావాలో వాటికి బిల్ జేయలేదు. ఏదైతే వద్దో అవన్నీ తీసుకున్నాను. వేస్ట్ అనిపిచ్చింది. అనవసరంగా వచ్చినా అనిపిచ్చింది నాకైతే. ఇంకా సర్లే ఈ పెన్సిల్స్ ఇవి తీసుకుందాం పిల్లలకి ఇద్దరికని జెప్పేసి నేనైతే ఇవి తీసుకున్నాను. ఆ తర్వాత మనం వచ్చామంటే మన కోసం షాపింగ్ చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా జేయాలి. ఇంకా నేను నా కోసం అని చూస్తుంటే మా ఆయన అయితే, "అయ్యో! అవి అవి అలాంటివి యేసుకుంటావా నువ్వు? ఇవి యేసుకుంటావా? ఇంత తక్కువ యేసుకుంటావా? నీకు చాలా కాస్ట్‌లీ కొనిస్తాను" అంటుండు. ఇంకా ఇంకా సరేలే ఏదో ఒకటని జెప్పి నేను తీసుకున్నాను. అంటే ఆయన నేను కొనకూడదని అలా అంటున్నారు. నిజం గాదు. అంత సీన్ లేదు. నేనన్నీ జూస్తుంటే "నీకెందుకు ఇవన్నీ? ఏమొద్దు. నీకు ఇంకా మంచి మంచివి కొనిస్తాను. బ్రాండ్ ఐటెమ్స్ కొనిస్తాను" అంటున్నాడనమాట. ఇంకా సర్లే నేనైతే ఒకటో, రెండో మనకు కావాలి గదా! ఖచ్చితంగా అని చెప్పి చూసి తీసేసుకున్నాను నేను నాకు కావాల్సినయి. కానీ బానే ఉన్నాయి. కొత్తగా పెట్టిర్రు గదా! కొంచెం స్టాకొచ్చింది. న్యూ స్టాకు. నాకు నచ్చలేదని ఎవ్వరికీ నచ్చకూడదని ఏమి లేదు గదా! నచ్చే వాళ్ళకి అందరికి నచ్చిద్ది. బాగున్నాయి ఫ్రాక్స్ రీజనబుల్ ప్రైస్‌లో గూడా ఉన్నాయి గదా! ఎక్కువేమి ఉండది. సో, అందుకనే చూ చూడొచ్చు ఒకసారి వెళ్లి. నార్మల్‌గా అయితే మన దగ్గర విషయాల్లో ఎట్లుంటదో తెలియదు. నేను వెళ్ళలేదెప్పుడు. ఇక్కడే అసలు చెప్పాలంటే నేను ఫస్ట్ టైమ్ విశాల్‌కి వెళ్ళడము. అది పర్ఫెక్ట్‌గా షాపింగ్ జేయాలని వచ్చాననమాట. కానీ నేనేం చేయలేదు. చేయనీయలేదు నన్ను. ముందు నా పిలిక చూసి ఆయన వద్దంటే వద్దన్నాడు. ఇలా ఎవరైనా ఆయిల్‌తో వస్తారా షాపింగ్ మాల్‌కి అనన్నారు. ఏమైతుంది చెప్పండి. ఇది తీసుకుందాం అని చెప్పి తీసుకుంటే, సర్లే అని అందులో పెట్టానా బిల్లింగ్ దగ్గరకొచ్చేసరికి ఏమొద్దు నీకు బాలే అనన్నాడు. తీసుకోనీయలేదు లాస్ట్‌కి. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తాడిగ. తీసుకోనీయడు. అందుకనే నేను ఆన్‌లైన్‌లో చేసేస్తాను షాపింగ్ అంతా. షాపింగ్ మాల్‌లో ఇలా కొనియడు కాబట్టి ఆన్‌లైన్‌లో మనం తెప్పించుకుంటే అయిపోతుంది. ఇంటికే వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఇక్కడ బిల్లింగ్ దగ్గర తీసేస్తారు కానీ అక్కడ ఆన్‌లైన్‌లో తీయడానికి కుదరదు కదా! ఇంటికొచ్చిన తర్వాత. మనకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వాలి తప్పితే. ఇంకా ఆయన ఇవన్నీ కూలింగ్ గ్లాసెస్ అవన్నీ ట్రై చేస్తున్నాడు. సో, బిల్ ట్యాగ్ చూసి ఇట్లా ఇదేంది అంటే, "అదే ఫ్యాషన్ గదా!" అంటున్నాడు. కాసేపు ఇంకా షాపింగ్ మాల్‌కొచ్చినప్పుడు మనం ఒక్కదానితో ఎక్కడ ఆగుతాం? అన్నీ ట్రై చేస్తాం గదా! కొంటే డబ్బులివ్వాలి గానీ, ఇలా ట్రై చేసి చూడ్డానికి డబ్బులియ్యాల్సిన అవసరం లేదు గదా! అందుకని ఆగకూడదు. ట్రైలేసుకోవాలి అంతే ఇగ. ఆహ్, ఇంకా ఆ తర్వాత తీసేసుకున్నాం మేము మాకు కావాల్సినయి. సర్లే ఇంక నెక్స్ట్ ఫ్లోర్‌కని పైనకొచ్చేసాము. కిందంతా బట్టలు, కిడ్స్ వేర్ అవన్నీ ఉంటే పైన ఇంకా కిచెన్ వేరు, ఇగ హోమ్‌వి సంబంధించినవి ఉన్నాయి. ఈ బుట్ట బావుంది కదా! నాకు కలర్ బాగా నచ్చింది. కానీ తీసుకొనియలే. ఎందుకంటే ఇవన్నీ తీసుకుంటావు నువ్వు ఒక దగ్గర పడేస్తావు, యూజ్ చేయవు, ఏం చేయవు. ఇంట్లో ప్లేస్ లేదు పెట్టుకోవడానికి అని తిట్టేసుండే. అందుకని ఏం తీసుకోలే. ఇంకా బకెట్లు, మగ్గులు ఇవన్నీ బావున్నాయి. కలర్ అయినా సరే కాస్ట్ కూడా ఎక్కువున్నాయి ఈ మగ్గులు. ఒక మగ్గు కావాలనుకుంటే దాని కాస్ట్ చూసేసి నేను భయపడ్డా. తీసుకోలేదింకా. 150 ఏమో ఉందన్నమాట ఒక మగ్గు. ఇదేంది జోయోనో తెలీదు. జోయో వాళ్ళది. 150 అంట ఆ ఒక్క మగ్గు. వామ్మో! అని జెప్పేసి పక్కకి పెట్టొచ్చేసానింకా. ఇంకా ఆ తర్వాత ఇగ మ్యాగీ అని అవన్నీ ఆ సెక్షన్‌కొచ్చేసాము. మ్యాగీ ఇవన్నీ తీసుకోవాలనిపిస్తది. కానీ ఏం తినాలన్నా భయమేస్తుంది. ఈ వీడియోలు చూసి వీడియోలలో ఏమేమో చేస్తున్నారు. అవన్నీ ఏం తీసుకోవాలన్నా భయమేసి ఏం తీసుకోలేదు. మ్యాట్ తీసుకుందాం అనుకున్న మ్యాట్ కూడా తీసుకోలేదు. బ్యాగ్ అలా జస్ట్ ట్రై చేశాను వీడియో కోసమని. అంతే ఇంకేం తీసుకోలే. ఇక నెక్స్ట్ బాయ్స్ సెక్షన్‌కొచ్చేసాము. బాయ్స్‌వి టీ షర్ట్స్ అవన్నీ చూస్తే
తీసుకో ఆయన అని తీసుకో అని అంటే నాకేం వద్దు నాకు చాలా ఉన్నాయి పో అని అన్నాడు. ఆయన ఏం తీసుకోలేదు. ఇంకా మేము బిస్కెట్లు 2 ప్యాకెట్లు అవన్నీ చాక్లెట్లు అవన్నీ తీసుకొని వచ్చేసాము ఇంకా కిందికి. చూసారా నాతోనే మోయిస్తున్నాడు. ఎంత బరువుందసలు నా వల్ల కావట్లేదు అంటే మొయ్యి మొయ్యి అనుకుంటా మోపిచ్చిండు. నేనే తీసుకొచ్చాను ఇంక బిల్లింగ్ దగ్గరకైతే వచ్చేసాం మేము. బిల్లింగ్ దగ్గరకొచ్చేసరికి లైవ్‌లో బిల్ చేసుకొని బయటకొచ్చేటప్పుడు ఇంకోసారి మా ఆయన "అబ్బా! ఏమన్నుందా నీ పిల్లక ఆయిల్‌తో" అని మళ్ళీ కామెంట్ చేస్తుంటే నేను నవ్వుకుంటూ వచ్చినాను. మరి ఏం చేయాలి? బయటికెళ్ళాలంటే ఇక హెడ్ బాత్ చేసుకునే పోవాలి. ఆయిల్‌తో ఉండిపోతే ఏమైతుంది? సరే అయితే విశాల్‌లో ఏదైతే బిల్ అవ్వలేదో ఆ స్నేక్ గేమ్ అవి బయటకొచ్చి తీసుకున్నామనమాట మేము మళ్ళీ. ఎందుకంటే పిల్లలు ఆడుకోవాలి గదా! ఊకే ఫోను చూస్తా ఉంటారు. అదే స్నేక్ గేమ్, లూడో అయితే మంచిగా ఆడుకుంటారు వీళ్ళు. సో, అదైతే తీసేసుకున్న తర్వాత బాగా ఆకలవుతుంది, వాటర్ దూపయితుందని చెప్పేసి మేమైతే ఒక చెరుకు రసం తీసుకున్నాం ఇంకా. చెరుకు రసం తాగేసి ఇంటికెళ్ళిపోయినామనమాట. అంతే. టాటా! బాయ్ బాయ్.